హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి టాటా టియాగో XM CNG యొక్క డీటెయిల్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. ఫుల్ పైసా వసూలు అవుతుంది ఈ వీడియోతోటి. సో టాటా మోటార్స్ వాళ్ళు అయితే CNGని 1 year బ్యాకే ఇంట్రొడ్యూస్ చేశారు టాటా కార్స్ పైన. ఎందుకంటే డే బై డే రైజింగ్ ఆఫ్ ఫ్యూయల్ ప్రైజెస్ మనం చూస్తూనే ఉన్నాం. సో లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అందరూ కూడా ఫ్యాక్టరీ ఫిటెడ్ CNGని ఎక్కువగా ప్రిఫర్ అనేది చేస్తున్నారు. సో మనకు ఎలా తెలుస్తుందంటే రీసెంట్ టైమ్స్లో మీరు CNG ఫిల్లింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ లార్జ్ క్యూ CNGకి అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డే బై డే CNGకి ఎంత డిమాండ్ పెరుగుతుంది అనేది. సో CNG కార్స్ అనేది బెటర్ దెన్ పెట్రోల్ కార్స్ అంటాను నేను. ఎందుకంటే పెట్రోల్ ప్రైజెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి, అండ్ కంపేర్ టు EV కార్స్ కంటే కూడా చాలా బెటర్. ఎందుకంటే EV కార్స్ కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అండ్ లిమిటెడ్ రేంజ్ మాత్రమే ఉంటుంది. సో ఈరోజు వీడియో వచ్చేసి సెకండ్ బేస్ మోడల్ XM వేరియంట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ తీసుకొచ్చాను మీ ముందుకి. ఎవరికైతే లాంగ్ రన్నింగ్ కాస్ట్ ఎక్కువగా పడుతుంది, కాస్ట్ కట్ చేయాలి అండ్ కస్టమర్ సిటీ రైడ్స్ కోసం ప్లస్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అండ్ ఈ కార్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ప్రైస్ పరంగా మాట్లాడితే సో XM CNG టియాగో వచ్చేసి మనకు ప్రైస్ ఎక్స్షోరూమ్ 6,76,000 రూపాయలు ఎస్టిమేటెడ్గా అయితే ఉంది. అండర్ 10 lakhs లోపే మీకు ఈ కార్ అనేది దొరుకుతుంది. విత్ యాక్సెసరీస్ వేయించుకున్నా కూడా 10 lakhs కూడా కాస్ట్ దాటదు. సో నార్మల్ పెట్రోల్ వర్షన్తో కంపేర్ చేస్తే 1 lakh rupees కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది CNG వచ్చేసి. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కాబట్టి ట్రస్ట్ అనేది చేయొచ్చు. బయట CNG ఫిట్టింగ్తో కంపేర్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్కువగా ఫేస్ చేయము అండ్ వారంటీతో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే CNG టాటా టియాగో మైండ్ మనకు ఎన్నైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ మనకు ప్రాబ్లమ్స్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో చెప్తాను మీకు. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అబౌట్ వేసుకొని కంటిన్యూ చూడండి. ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇక వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో CNG వేరియంట్స్ పరంగా మారితే టియాగోలో మనకు 4 వేరియంట్స్తో లాంచ్ చేశారు. ఒకటి XE బేస్ మోడల్, ఇంకోటి XM సెకండ్ బేస్ మోడల్ ఇప్పుడు లైవ్లో చూస్తుంది మీరు, అండ్ XT టాప్ సెకండ్ అండ్ XZ ప్లస్ ఎక్కువగా సేల్ అయ్యేది. సో XM వేరియంటే చూస్ చేసుకోమని నేను ఎందుకంటున్నా అంటే ఎక్కువగా రన్నింగ్ కాస్ట్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్స్ ఏవి ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ మాకు మైలేజ్ పైనే ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ కార్కి అయితే రావచ్చు. కలర్ ఆప్షన్స్ వచ్చేసి టియాగో CNG పైన కూడా మనకు 5 కలర్ ఆప్షన్స్తో అవైలబిలిటీగా ఉంది. ఫ్రెండ్స్, ఇంకొకసారి మనం వాకరంలోకి వెళ్ళిపోదాం. డిజైన్స్ ఏముంటాయి, ఫీచర్స్ ఏముంటాయి అనేది చూద్దాము. ఇది టియాగో XM వేరియంట్ CNGలో సో సెకండ్ బేస్ మోడల్ ఇది. సో ఫస్ట్ మీకు ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే మనకు సేమ్ అదే అపియరెన్స్ డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి. హెడ్ లైట్స్ వచ్చే వరకు మీకు ఇందులో సింపుల్ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, ఐబీమ్ విత్ లో బీమ్. అండ్ టర్న్ ఇండికేటర్ కూడా బల్బ్స్ అనేవి ఉంటాయి. అండ్ సేమ్ డిజైన్ క్రోమ్ స్ట్రిప్ లైన్ అరౌండ్ ట్రయారో ప్యాటర్న్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్ విత్ టాటా బ్రాండింగ్ అనేది సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్స్ డిజైన్స్ కానివ్వండి, సైజ్ కానివ్వండి, ఎలాంటి చేంజెస్ లేవు. అండ్ ఇందులో మీకు ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఆబ్వియస్లీ మిస్ అవుతాయి, మీరు ఆఫ్ ద మార్కెట్ మళ్ళీ వేయించుకోవచ్చు. దీని నెక్స్ట్ వేరియంట్ అయిన XT వేరియంట్లో కూడా ఫాగ్ ల్యాంప్స్ అనేవి రావు మీకు. అండ్ బాడీ కలర్ స్కిడ్ ప్లేట్స్ విత్ ఎయిర్ డ్యామ్ ఎయిర్ ఇంటేక్ అనేది చూడొచ్చు. విత్ నేమ్ ప్లేట్, నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ సేమ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ ఇంతే మీకు. సో ఇంజన్ హుడ్ పైన సేమ్ కట్స్ అండ్ క్రూజెస్ కామన్గా అయితే ఉంటాయి. ఫ్రంట్ ప్రొఫైల్లో సో నార్మల్ బేస్ మోడల్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో మనకు అవైతే సింపుల్గా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఏమైనా కావాలంటే అడిషనల్ వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఒకసారి మీరు ఇక్కడ చూసినట్టయితేను బోనెట్ హుడ్ పైన మీకు ప్లాస్టిక్ ఫినిష్ అయితే కవరప్ అనేది చేస్తారో టియాగో అన్ని మోడల్స్లో సేమ్ అయితే ఉంటుంది, హార్డర్ ప్లాస్టిక్గా. అండ్ సింపుల్ వైపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో టాప్ మోడల్ కూడా సేమ్ వైపర్స్ ఇస్తారు. అండ్ స్టబీ యాంటీనా అనేది మనకు పైన అయితే చూడొచ్చు, కామన్గా ఉంటుంది. అండ్ ORVM వచ్చేసి ప్లాస్టిక్ ORVM ఇస్తున్నారు, బాడీ కలర్ కూడా కాదు ఇది. దీని నెక్స్ట్ వేరియంట్ XT వేరియంట్ నుంచి బాడీ కలర్ ORVM విత్ టర్న్ ఇండికేటర్ ఇంటిగ్రేటెడ్గా అయితే వస్తుంది. ఇందులో మీకు అది మిస్ అవుతుంది. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ దీని నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే వస్తుంది. కమింగ్ టు ఫ్రంట్ వీల్స్ వచ్చేసి ఇందులో మీకు 14 inches వీల్స్ ఇస్తారు, స్టీల్ వీల్స్ వస్తాయి. దీని నెక్స్ట్ వేరియంట్లో మీకు వీల్ కవర్స్ కూడా దొరుకుతాయి. XT వేరియంట్ 170/65 or 14 inches 2+ టైర్స్ ఉంటాయి. సో పెట్రోల్ టాప్ మోడల్స్లో వెళ్తే 15 inches వీల్స్ దొరుకుతాయి. CNG ఏ వేరియంట్ వెళ్ళినా కూడా మీకు ఓన్లీ 14 inches 175/65 or 14 inches వీల్సే ఉంటాయి. ఫ్రంట్ డిస్క్ రేర్ డ్రమ్స్ ఉంటాయి. అండ్ సస్పెన్షన్ కూడా ట్యూన్ చేశారు. ఇండిపెండెంట్ లోవర్ విష్బోన్ బ్యాక్ పర్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఫెండర్స్ దగ్గర మీకు ఏదైతే టర్న్ ఇండికేటర్ ఉంటుందో ఇది బల్బ్గా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని నెక్స్ట్ వేరియంట్ నుంచి మనకు ORVM పైనే LED టర్న్ ఇండికేటర్ దొరుకుతుంది. సో దీనికి వేరియంట్స్ కంపారిజన్లో 40,000 రూపీస్ అరౌండ్ ఎస్టిమేటెడ్ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంకా సైడ్ నుంచి మాట్లాడితే డోర్ హ్యాండిల్స్ మీకు ఇందులో ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ ఇస్తారు, సింపుల్గా చీపర్గా అయితే ఉంటాయి. అయితే నెక్స్ట్ వేరియంట్ తీసుకుంటే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ XT వేరియంట్ నుంచి దొరుకుతాయి. ఒక 40,000 రూపీస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి మీరు. అండ్ విండో గ్లాస్ ఏరియా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, B పిల్లర్ అంతా కూడాను. సో డైమెన్షన్స్ కూడా
ఎలాంటి చేంజెస్ లేవు. ఒక్కటి మనకు వెయిట్ ఒకటి 80 kgs వరకు వెయిట్ పెరుగుతుంది, ఎందుకంటే సిఎన్జీ ట్యాంక్ వచ్చింది కాబట్టి. సో దీనివల్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఒక 2 mm గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గుతుంది. 168 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, పెట్రోల్లో 170 ఉంటుంది. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. మిగతా డైమెన్షన్స్ స్క్రీన్ పైన యాడ్ చేస్తుంది చూడొచ్చు. సో రేర్ ప్రొఫైల్ వచ్చే వరకు పెద్దగా చేంజెస్ ఏం లేవు. దీన్ని నెక్స్ట్ వేరియంట్తో కంపేర్ చేస్తే సేమ్ ఉంటాయి. ఎలాంటి డిఫరెన్స్ అనేది మీరు పెద్దగా ఐడెంటిఫై చేయడానికి లేదు. ఫ్యూచర్స్ కూడా ఎక్కువగా రావు. ఎక్స్ట్లో కూడా సేమ్ రేర్ ఇలాగ ఉంటుంది. టియాగో బ్రాండింగ్, టాటా బ్రాండింగ్ సెంటర్లో లాక్ తోటే బూట్ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంటీరియర్ నుంచి రివర్స్ కెమెరా ఒక టాప్ మోడల్లో మాత్రమే వస్తుంది మీకు. ఐసిఎన్జీ బ్రాండింగ్ అనేది మీకు రైట్ సైడ్ టైల్ గేట్ పైన ప్రొవైడ్ చేసేస్తున్నారు. సో ఇక్కడ మీకు టైల్ ల్యాంప్ సింపుల్ డిజైన్ అండ్ సిఎన్జీ బ్రాండింగ్ గ్లాస్ పైన అయితే ఇస్తున్నారు. మారుతిలో అయితే ఫ్రంట్ అండ్ రేర్ వోకల్ ఫర్ లోకల్ బ్రాండింగ్. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ విత్ స్పోర్టీ స్పాయిలర్ మనకు ప్రతి వేరియంట్స్లో అయితే దొరుకుతాయి. ఇది చాలా బాగుంది. డిఫాగర్ వైపర్ అనేది మిస్ అయిపోయింది. సో సేఫ్టీలో కొంచెం అయితే అర్థం చేసుకోవాలి మనము. సో ఇప్పుడు సిఎన్జీ గురించి మాట్లాడదాం. మెయిన్ జీరో బూట్ స్పేస్ అయితే చూడవచ్చు. బూట్ స్పేస్ కంప్లీట్లీ జీరో. సిఎన్జీ వచ్చేసి మనకి ఇప్పుడు ఇందులో 60 liters ఆఫ్ వాటర్ ట్యాంక్ కెపాసిటీతో ఉంది. అండ్ 12 kgs యావరేజ్ గ్యాస్ అయితే ఫిల్ అవుతుందని చెప్తున్నారు టాటా మోటార్స్ వాళ్ళు. మైలేజ్ వచ్చే వరకు 26.49 km/kg వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రియల్ వరల్డ్లో 24 to 25 వరకు ఇస్తుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే మనం సిఎన్జీది 96 rupees/kg హైదరాబాద్లో కాస్ట్ ఉంది ఈరోజు. మీ ఏరియాది మీరు ఒకసారి గూగుల్ చేయండి. 8 kgs యావరేజ్ ఫ్యూయల్ ఎంత ప్రెజర్ పెట్టినా కూడా 8 kgs యావరేజ్ వచ్చినప్పటికీ ఫుల్ ట్యాంక్ మీకు 768 rupeesకి ఫుల్ ట్యాంక్ అవుతుంది నేను చెప్పే క్యాలిక్యులేషన్స్లో. సిఎన్జీ ఫుల్ ట్యాంక్ వచ్చేసి ఒక్కసారి ఫుల్ ట్యాంక్ వేస్తే మనకు 200 km రేంజ్ వరకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు పెట్రోల్ వచ్చేసి 110 rupees పెట్రోల్ ప్రైస్ ఉంది. అదేంటి 96 rupees అండ్ 110 rupees జస్ట్ ఒక 10 rupees డిఫరెన్స్ అనుకుంటున్నారా? సో లాంగ్ టర్మ్లో మీకు క్యాలిక్యులేషన్ చెప్తాను చూడండి డిఫరెన్స్ పెట్రోల్కి సిఎన్జీకి. పెట్రోల్ 110 rupees వేసుకున్న 35 liters ఫ్యూయల్ ట్యాంక్కి 3850 rupeesకి ఫుల్ ట్యాంక్ అవుతుంది. పెట్రోల్ వచ్చేసి 700 km రేంజ్ వెళ్తుంది యావరేజ్ 20 km వేసుకున్నా కూడా. సో పెట్రోల్ యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తే 5.5 rupees/km పడితే సిఎన్జీ మనకు 3.84 rupees పడుతుంది. అంటే రెండు ఫుల్ ట్యాంక్స్కి కంపేర్ చేస్తే ఒక 1200 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు సిఎన్జీలోనే మీరు. ఇంకా బూట్ స్పేస్ గురించి మాట్లాడితే సో జీరో బూట్ స్పేస్, అబ్సల్యూట్లీ జీరో బూట్ స్పేస్. అండ్ స్పేర్ వీల్ మీకు ఇక్కడే ప్రొవైడ్ చేసిన స్టీల్ వీల్ సేమ్ సెక్షన్ అయితే ఉంటుంది. బట్ మీకు ప్రాక్టికల్గా ఒకటి చెప్తాను. అండ్ ఇక్కడ మీకు షఫల్ నాబ్ అనేది చూడొచ్చు. సో ఈ నాబ్ మీరు సిఎన్జీ యూజ్ అయినప్పుడు ఎక్కడైనా 10 days వెళ్తున్నప్పుడు ఇది ఆఫ్ చేసుకుంటే ఇంకా బెటర్, మీకు సేఫ్గా అయితే ఉంటుంది. సో ఈ ట్యాంక్ రావడం వల్ల సచ్ ఏ హ్యూజ్ సింగిల్ ట్యాంక్ ఉండడం వల్ల స్టోరేజ్ స్పేస్ జీరో అయితే అయిపోయింది. అట్లీస్ట్ మనకు పంచ్ అండ్ ఆల్ట్రోస్ లాగా డ్యూయల్ స్ప్లిటెడ్ ట్యాంక్స్ ఇస్తే బాగుంటుండే. బట్ కంప్లీట్లీ ప్యాక్ అండ్ సేఫ్టీగా అయితే కంప్లీట్ ఫిటెడ్గా ఉంటుంది. దీని కింద మీకు హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి లోపల నుంచి ఉంటుంది. ఇక్కడ 3 kgs హుక్ అనేది ఇస్తున్నారు. పార్సల్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫీచర్ కూడా ఉంది, చాలా బాగుంది ఈ వేరియంట్లోనే. అండ్ ఓవరాల్గా ఇంతే మనకు బూట్ వచ్చేసి. సో మీరు రేర్ సీట్ని ఫోల్డ్ చేస్తే సో సిఎన్జీ ట్యాంక్కి స్పేర్ వీల్కి మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుంది. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, చిన్న చిన్న లగేజెస్ అవన్నీ మీరు నీట్గా ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు. బట్ సిఎన్జీ ట్యాంక్ ఎక్కువగా ఇబ్బంది కలగకుండా చూసుకోండి, ఎందుకంటే అది కొద్దిగా డేంజర్గా ఉంటుంది కాబట్టి. దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సూట్ కేసెస్ అండ్ ఫైర్ ఐటమ్స్ ఏది కూడా పెట్టకుండా చూడండి. సో ఓవరాల్ రేర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ 2 పార్కింగ్ సెన్సార్స్ అనేవి దొరుకుతున్నాయి చూడవచ్చు ఇక్కడ. సో రివర్స్ చేసేటప్పుడు లేడీస్ అయినా కూడా కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అండ్ సిల్వర్ రేడ్ స్కిడ్ ప్లేట్స్ బాడీ కలర్గా చూడొచ్చు, సారీ. అండ్ ఎగ్జాస్ట్ మీకు రైట్ సైడ్లో ఇస్తున్నారు. ఫ్యూయల్ ట్యాంక్ మీకు సెంటర్లో అయితే ఉంటుంది. అండ్ కెమెరా ఒకటి మిస్ అయిపోయింది. ఇది ఓవరాల్గా ఒకసారి ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఇంకా వన్స్ మనము డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత సో చూడొచ్చు మీరు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అయితే ఉంటుంది. మీకు బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్ కొంచెం క్వాలిటీ వైజ్గా అయితే కొంచెం పూర్గానే ఉంటుంది. బట్ బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వల్ల కొంచెం ఏరీ ఫీలింగ్ అండ్ కొంచెం ప్రీమియంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు చూస్తే నార్మల్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్లో. ట్విటర్స్ డమ్మీస్ ఇస్తున్నారు. సో రేర్ డోర్స్ పైన ఎలాంటి స్పీకర్స్ ట్విటర్స్ రావు. హోల్డర్స్ అండ్ ఆమ్రెస్ట్ పైన అంతా హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి డోర్స్ నుంచి కూడా. పవర్ విండోస్ అయితే ఫ్యూచర్ మీకు ఆల్ 4 పవర్ విండోస్ ఇస్తున్నారు. పాకెట్స్ పైన మీకు 1 liter వాటర్ బాటిల్, 1/2 liter ఆర్ మ్యాగజిన్ హోల్డర్. స్పీకర్స్ వెనక మీకు డమ్మీస్ ఇస్తున్నారు, మళ్ళీ మీరు బయట పెట్టించుకోవచ్చు. సో టోటల్ 2 స్పీకర్స్ మాత్రమే వస్తాయి. దీని నెక్స్ట్ వేరియంట్ 4 స్పీకర్స్ అనేవి వస్తాయి. సో రేర్ వచ్చే వరకు మీకు సీట్స్ ఇలాగైతే ఉంటాయి. సో 2 ఫిక్స్డ్ హెడ్ రెస్ట్. 2 members అయితే కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు లాంగ్ డ్రైవ్స్కి. బట్ 3 members అయితే అడల్ట్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సీట్స్ వచ్చేసి ట్రయర్ ప్యాటర్న్ ఆఫ్ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అపాలస్టీ సీట్ కవర్స్. టాప్ మోడల్ వరకు మీకు ఇవే సీట్ కవర్స్ వస్తాయి సిఎన్జీలో. సో లెదర్ అనేవి రావు. సో కంఫర్ట్ వైజ్గా చూస్తే అండైతే సపోర్ట్ ఓకే డీసెంట్గా ఉంది, నో ప్రాబ్లం. సో నీరూమ్ కూడా మీకు డీసెంట్గా అయితే దొరుకుతుంది ఈ కార్లో, ఎలాంటి ఇష్యూ లేదు. హెడ్ రూమ్ వచ్చే వరకు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది, మరీ ఎక్కువగా కాదు, నాకు ఇక్కడ వరకే వస్తుంది. 6 feet అబోవ్ ఉన్న వాళ్ళ కొంచెం ప్రాబ్లం. ఫోల్డబుల్ హోల్డర్స్ అనేవి ఇస్తున్నారు. సో సెంటర్లో ఒక లైట్ అయితే ఉంది మీకు, ఎల్ఈడి లైట్ ఒకటి రీడింగ్ ల్యాంప్ రూఫ్ టాప్లో ఇస్తున్నారు. అండ్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు, ఎలాంటి ఆర్మ్ రెస్ట్ కానివ్వండి ఏది కూడా దొరకవు మీకు. అండ్ సీట్ బెల్ట్స్ అనేవి 3-point సీట్ బెల్ట్స్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లో కామన్గా అయితే ఉంటాయి. ఎలాంటి ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడాను. అండ్ ఇందులో మీకు రేర్ ఏసీ వెంట్స్ అవి కూడా రావు.
అండ్ ఓన్లీ కప్ హోల్డర్ ఇస్తున్నారు. ఓవరాల్ రేర్ క్యాబిన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. విండో గ్లాస్ ఏరియా, ఏరీ ఫీలింగ్ వస్తుంది. డీసెంట్ హ్యాచ్ బ్యాక్, ఫ్యామిలీ హ్యాచ్ బ్యాక్ కార్. డాష్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఫ్రంట్ మీకు డీసెంట్ ఫీచర్స్ ఏమైతే ఉంటాయో మీకు లిమిటెడ్ ఫీచర్స్ అవి చూపిస్తాను. క్విక్లీగా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం. డాష్ కూడా డ్యూయల్ టోన్ ఇస్తున్నారు చూడొచ్చు. బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ యాజ్ లైక్ టాప్ మోడల్ లాగాను. కానీ కొన్ని ప్రీమియం ఫీచర్స్ లైక్ టచ్ స్క్రీన్ మిస్ అవుతాయి. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఇవి ఏవి రావు మీకు టియాగో కార్లోనే. ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. ఓన్లీ 2 స్పీకర్స్ మీకు ఫ్రంట్ మాత్రమే డోర్స్లో వస్తాయి. ట్విట్టర్ స్పీకర్స్ ఏవి రావు. కాకపోతే అవి మళ్ళీ మీరు బయట ఆఫ్ ద మార్కెట్ కావాలనుకుంటే వేయించుకోవచ్చు. ఒకసారి ఫ్రంట్ వెళ్ళిపోయిన క్విక్లీ. ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్ పైన మీకు ఎలాంటి రిక్వెస్ట్ సెన్సర్ ఏమి కూడా కాదు. అండ్ సెంటర్ లాకింగ్ కూడా మిస్ అవుతుంది మీకు. ఈ కార్లో సెంటర్ లాకింగ్ రాదు, రిమోట్ లాకింగ్ అనేది రాదు. కీస్ తోటే మీరు ఓపెన్ చేయాలి. సో కీస్ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. సో ఇందులో పుష్ స్టార్ట్ బటన్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో కీస్ వచ్చేసి ఇందులో కీస్ అనేవి ఉంటాయి. సో సింపుల్ కీస్ చూడొచ్చు. సో నార్మల్గా ఇలా దీని కీస్ అయితే ఉంటాయి. సో ఓపెన్ చేయాలన్నా డైరెక్ట్ మీరు డ్రైవర్ సైడ్ కానివ్వండి, కో ప్యాసింజర్ సైడ్ ఈ కీ తోటే ఓపెన్ చేయాలి. సెంటర్ లాకింగ్ అనేది కూడా మిస్ అయిపోయింది. సో బేసిక్ ఫీచర్స్ ఉంటాయి మీకు. ఎలాంటి ప్రీమియం ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక్క రన్నింగ్ కాస్ట్, మైలేజ్, సేఫ్టీ కోసం తప్ప ఈ కార్ని దేని కూడా చూడొద్దు మీరు. డీసెంట్ సేఫ్టీ అండ్ డీసెంట్గా అయితే ఉంటాయి. అండ్ కీస్ అనేవి ఇలా ఉంటాయి రెస్ట్ ఆల్ అదర్ కార్స్. కమింగ్ టు ఈ కార్కి వచ్చే వరకు మీకు సింపుల్ కీస్ చూడొచ్చు. సో స్పేర్ కీ అనేది 2 ఇస్తారు అలాగే. సో ఇంటీరియర్ మీకు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అయితే చూడొచ్చు. సో సేమ్ యాజ్ లైక్ టాప్ మోడల్ లాగానే వస్తుంది, బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. సో డోర్స్ నుంచి మాట్లాడితే మీకు వైడర్ ఇనఫ్ ఆఫ్ డోర్స్ అనేవి ఓపెనింగ్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మీకు నార్మల్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఇస్తున్నారు. సో హార్డర్ ప్లాస్టిక్సే. అండ్ చైన్ లాక్ సిస్టమ్, ఆల్ 4 పవర్ విండోస్ ఇస్తున్నారు. సో డ్రైవర్ వల్ల 1 ఆటో ఉన్నట్టుంది, అది కూడా డౌన్ ఉంది. హోల్డర్స్ అండ్ ఇదంతా హార్డర్ ప్లాస్టిక్స్ ఉంటాయి. పాకెట్స్ పైన మీకు సింపుల్గా చూడొచ్చు. 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజైన్ హోల్డర్స్. అండ్ స్పీకర్స్ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఇస్తారు. ఓన్లీ 2 స్పీకర్స్ మాత్రమే. ఎలాంటి ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ కూడా కాదు, మాన్యువల్ అడ్జస్టబుల్ మాత్రమే ఉంటుంది. ఫోల్డ్ కూడా లేదు, ఏవి కూడా లేదు. దీని నెక్స్ట్ వేరియంట్కి ఉంటాయి మనకు. సో ఇంటీరియర్ మీకు డాష్ చూడండి మీకు ఇలా కనిపిస్తుంది. అండ్ సీట్ వచ్చేసి డ్రైవర్ సీట్ మీకు ఎలాంటి హైట్ అడ్జస్టబుల్ ఆఫ్ డ్రైవర్ సీట్ కూడా ఇందులో దొరకదు మీకు. ఓన్లీ టాప్ మోడల్ ఎగ్జాక్ట్ ప్లేస్ తప్పితే మీకు ఇందులో కూడా హైట్ అడ్జస్టబుల్ సీట్ రాదు. ఓన్లీ మాన్యువల్గానే స్లైడ్ చేసుకోవాలి అండ్ మాన్యువల్గానే రిక్లైన్ అనేది చేసుకోవాలి. ఆబ్వియస్లీ టియాగోలో మీకు ఎలక్ట్రిక్ సీట్స్ అనేవి లేవు అనుకోండి. ఒకటి హైట్ అడ్జస్టబుల్ మాత్రమే, ఎగ్జాక్ట్ ప్లేస్ వేరియంట్ టాప్ సెల్లింగ్ మాత్రమే మీకు హైట్ అడ్జస్టబుల్ సీట్ వస్తుంది. ఓవరాల్ మీకు ఇలా అయితే ఉంటుంది. సో వన్స్ ఇంకొకసారి మనం లోపల కూర్చుందాం. అండ్ కీ తోటే ఎంట్రీ ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్ అవి ఏవి లేవు. సో ప్రస్తుతానికి కీస్ పెట్టి చూపెట్టలేనా, ఆ బంచ్ ఆఫ్ కీస్లో ఏది దీని కీనో తెలియదు కాబట్టి కన్ఫ్యూజింగ్లో ఉంది. డాష్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. డీసెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఫీచర్స్ వైజ్గా మాట్లాడితేనో సో ఈ వేరియంట్ పర్టికులర్గా ఇందులో మీకు 2D అండ్ ఆడియో సిస్టమ్ దొరుకుతుంది. 2 స్పీకర్స్తో వర్క్ అవుతుంది, యూఎస్బీతో వర్క్ అవుతుంది, బ్లూటూత్తో. అండ్ ఇవి యాక్చువల్గా టచ్ బటన్స్ లాగా ఉంటాయి. కాకపోతే ఒక టచ్ టైప్ ఫీల్ ఇస్తే మనకు బ్లూటూత్ ఇవన్నీ బటన్స్. కాకపోతే ఇది మనకు బటన్స్ టైపే టచ్ ఫీల్ వస్తుంది. 3-inch యూనిట్ డిస్ప్లే అనేది సింపుల్గా ఆర్మన్ సౌండ్ సిస్టమ్, ఆర్మన్ ఇన్ఫోటైన్మెంట్ లైక్ చూడొచ్చు. అండ్ ఇవన్నీ కూడా డమ్మీ బటన్స్ అనేవి ఇస్తున్నారు మీకు. సెంటర్ ప్యానల్లో చూస్తున్నాయి. ఒకటి సిఎన్జీ బటన్ ఇస్తున్నారు. సిఎన్జీ ఆన్ చేయాలని ఆఫ్ చేయాలని అదే బటన్ మీకు. మిగతా అన్ని రెస్ట్ ఆల్ డమ్మీస్. అండ్ సింపుల్ పియానో గ్లాసీ బ్లాక్ సెంటర్ ట్రీట్మెంట్ అండ్ వర్టికల్ ఏసీ వెంట్స్ విత్ హ్యాజలైట్ సెంటర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డాష్లో కూడా మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో డిజిటల్ డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అనేవి ఉంటాయి. నేను చెప్పాను కదా ప్రీమియం ఫీచర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఓన్లీ టాప్ మోడల్లో మాత్రమే వస్తాయి మీకు. ఇవన్నీ ఏసీకి సంబంధించి బటన్స్ చూడొచ్చు. సో ఫీచర్స్ వైజ్గా ఇక్కడ మీకు యూఎస్బీ పోర్ట్ ఒకటి ఇస్తున్నారు. అండ్ 12V ఛార్జింగ్ సాకెట్ ఫ్రంట్ ప్యాసింజర్ వాళ్ళకి ఇస్తున్నారు. మిగతా డమ్మీస్ ఉన్నాయి ఆక్స్ అన్ని. కొంచెం స్టోరేజ్ స్పేస్ మొబైల్ హోల్డర్గా ఉంది. అండ్ మాన్యువల్ గేర్ లివర్ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వస్తుంది. అంత స్టైలిష్ కూడా లేదు, సింపుల్ ప్లాస్టిక్లో అయితే ఉంటుంది. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ మీకు సింపుల్గా టాప్ మోడల్ కూడా సేమ్ యాజ్. అండ్ 3 కప్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు మీకు. సెంటర్ కన్సోల్లో 3 కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. కొంచెం స్టోరేజ్ స్పేస్ అండ్ 12V ఛార్జింగ్ సాకెట్ డమ్మీ ఇస్తున్నారు. మళ్ళీ మీరు ఆఫ్ ద మార్కెట్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి కావాలంటే పెట్టించుకోవచ్చు. సో ఇంకా స్టీరింగ్ గురించి మాట్లాడితే స్టీరింగ్ మనకి ఎలక్ట్రిక్ స్టీరింగ్ టిల్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ పియానో ఫినిష్, స్లైట్ ఫ్లాట్ బాటమ్, హార్డర్ ప్లాస్టిక్లో ఉంటుంది. బట్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ మిస్ అవుతాయి మీకు, ఆడియో కంట్రోల్స్ అన్నీ. దీన్ని నెక్స్ట్ వేరియంట్ నుంచి ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. టాటా బ్రాండింగ్ సెంటర్లో అయితే చూడొచ్చు మీకు. క్రోమ్ ఫినిష్లో అయితే ఇస్తున్నారు. సో ఒకసారి మీకు స్టీరింగ్ కూడా అన్లాక్ చేసి చూపిస్తాను. సో ఓన్లీ మీకు టిల్టెడ్ మాత్రమే ఆప్షన్ అనేది ఉంది. అట్లీస్ట్ మనకు ఇది అయితే మెయిన్ ఫీచర్ అయితే దొరికేస్తుంది ఇందులో. సో దీన్ని నెక్స్ట్ వేరియంట్ టాప్కి వెళ్తే మనకు టెలిస్కోప్ ఏది కూడా రాదనుకోండి. సో సింపుల్ హెడ్ ల్యాంప్, సింపుల్ వైపర్స్. అండ్ ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చే వరకు 6.35 సెంటీమీటర్స్ డిజిటల్ డిస్ప్లే చూడొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ట్రిప్ ఓడో, డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూయల్ చెప్తుంది. అండ్ ఎకోమీటర్ డిజిటల్గానే వస్తుంది. అండ్ ఫ్యూయల్ గేజ్ కానివ్వండి, ఇంజన్ టెంపరేచర్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, స్పీడోమీటర్ సెంటర్లో. సో ఇదంతా హార్డర్ ప్లాస్టిక్స్ అయితే డాష్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఐడిల్స్
పెట్టుకోవడం కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇస్తున్నారు. మాన్యువల్ డిమ్మింగ్ ఉంటుంది మనకు ఈ వేరియంట్లో. అండ్ ఇక్కడ చూస్తే ఎలాంటి వ్యానిటరీ మిర్రర్ కూడా కాదు, మిస్ అయిపోయింది కాస్ట్ కటింగ్లో. ఇక్కడ సైడ్ టూల్ రిప్స్ హోల్డర్ అయితే దొరుకుతుంది మీకు. అండ్ ఒక బ్లూటూత్ కనెక్టివిటీ మైక్ అయితే ఇస్తున్నారు. అండ్ సెంటర్లో ఒకే ఒక లైట్ మీకు, ఇక్కడ ఎలాంటి లైట్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా అయితే రావు. సెంటర్లో ఒకే ఒక లైట్, డోర్ లైట్ అండ్ రీడింగ్ ల్యాంప్. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ కాయిన్ హోల్డర్ బాక్స్ లాగా ఉంది. అండ్ ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి ఈ నాబ్. లాట్ ఆఫ్ వైర్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి, ఫిట్ అండ్ ఫినిష్ అంతగా లేదు. ఒకసారి మీకు ఇంజన్ హుడ్ ఓపెన్ చేసి ఇంజన్ కూడా చూపిస్తారు. 3 పెడల్స్ ఉన్నాయి, ఓన్లీ మాన్యువల్లో మాత్రమే వస్తుంది. డెడ్ పెడల్ కూడా ఇస్తున్నారు. సో ఇలా ఓవరాల్గా మీకు ఫ్రంట్ ఉంటుంది. డాష్లో మీకు గ్లో బాక్స్ వచ్చేసి డీప్ ఇన్సైడ్ గ్లో బాక్స్ మనం టాటా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కూలింగ్ ఫంక్షన్ లైట్ అయితే మిస్ అయిపోయింది, బట్ కంపార్ట్మెంట్ ట్రే ఇస్తున్నారు. సో డీప్ ఇన్సైడ్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి. సో సింపుల్గా అయితే చూడొచ్చు, ఆల్ టియాగో గ్లో బాక్స్ లాగానే. అండ్ ఏ పిల్లర్ దగ్గర మీకు ట్విటర్స్ ఓన్లీ డమ్మీస్ ఇస్తున్నారు, మీరు కావాలంటే మళ్ళీ ఆఫ్ ద మార్కెట్ వేయించుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఇంటీరియర్లో ఫీచర్స్ వచ్చేసి. క్విక్లీగా మనం ఒకసారి ఇంజన్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో మీకు సేమ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్, పెట్రోల్లో రన్ చేసినప్పుడు సేమ్ పవర్ దొరుకుతుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, సేమ్ మనకి 3 సిలిండర్స్ ఏదైతే మనకి పెట్రోల్ వర్షన్లో వస్తుందో అందులో సేమ్ మనకు అదే ఇంజన్, కాకపోతే మనకు సిఎన్జీ యాడ్ చేసి ట్యూనింగ్ అనేది చేస్తారు. సో 1199 cc డిస్ప్లేస్మెంట్, 3 సిలిండర్స్, BS6 లాస్ట్ ఇయర్ వచ్చింది మనకు. పెట్రోల్ పవర్ వచ్చే వరకు 86 bhp పవర్, 130 Nm ఆఫ్ టార్క్ విత్ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. పెట్రోల్ మైలేజ్ మనకు 19 km/l అయితే యావరేజ్గా ఏఆర్ఐ వాళ్ళు చెప్తున్నారు. సిఎన్జీ వచ్చే వరకు పవర్ ట్రెన్స్ తగ్గుతాయి, 73 bhp పవర్, 95 Nm ఆఫ్ టార్క్. బట్ అయినప్పటికీ గుడ్ పవర్ దెన్ కాంపిటీషన్ సెలీరో, శాంట్రో, వ్యాగనర్, సిఎన్జీతో కంపేర్ చేస్తే పవర్ ఎక్కువగానే ఉంది దీంట్లోనే మనకు. సిఎన్జీ మైలేజ్ మనకు 26.49 km/kg అయితే ఇస్తున్నారు. రియల్ వరల్డ్లో అయితే 24 వరకు ఇస్తుంది, పెట్రోల్ అయితే 18 to 19 వరకు వస్తుంది. ఇంజన్ మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో సిఎన్జీ వచ్చిన తర్వాత మనకు కొన్ని యాడ్ చేస్తారు, లైక్ డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్స్ అనేవి సింపుల్గా చూడొచ్చు, సింపుల్లో. అండ్ ప్రెజర్ ఇస్తున్నారు మనకు. సో ప్రెజర్ కంట్రోలర్ మనకి ఇక్కడే ఉంటుంది, బ్యాటరీ బ్యాక్ సైడ్ వచ్చేసి సిఎన్జీ ప్రెజర్ కంట్రోలర్. కూలెంట్ కూడా మనకు సిఎన్జీకి అయితే టైఅప్ చేస్తారు. అండ్ యాడ్ వాషర్ ఫ్లూయిడ్ వచ్చేసి మనకు ఇక్కడైతే దొరుకుతుంది, వైపర్స్ది. సో ఇంజన్ ఆయిల్ యాడ్ చేయడము ఇవన్నీ ప్లెంటీ అయితే ఉంటాయి, కూలెంట్ అవన్నీ కూడా. ఇన్సులేషన్ కూడా ఉంది చూస్తే మీకు ఇంజన్ పైన. సో వైబ్రేషన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, 3 సిలిండర్స్ ఇంజన్ కాబట్టి. ఓవరాల్గా మనకి ఇంజన్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది, సేమ్ పెట్రోల్ ఇంజన్. ఇప్పుడు సేఫ్టీ మాట్లాడాలి. సేఫ్టీ ఫీచర్స్ వచ్చే వరకు స్టాండర్డ్గా మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అన్ని వేరియంట్స్కి కామన్గా అయితే ఉంటాయి. ABS విత్ EBD ఉంటుంది, క్రాష్ సెన్సర్, ఇంజన్ ఇంబాజిలైజర్, సెంటర్ లాకింగ్, ఆటో డోర్ లాక్స్ అనేవి కామన్గా అయితే ఉంటాయి. సో ఇంకా కాంపిటీషన్ మనకు షిఫ్ట్ సిఎన్జీ వస్తుంది, రీసెంట్గానే లాంచ్ అయింది ఒక 6 to 8 months బ్యాక్. వ్యాగనర్ సిఎన్జీ ఎప్పటి నుంచో ఉంది. గ్రాండ్ i10 నియాస్ సిఎన్జీ హోండా వాళ్ళ నుంచి కూడా ప్రాపర్గా కాంపిటీషన్గా అయితే తీసుకోవచ్చు. ఇంకా కాన్స్ వచ్చే వరకు మనకు ఈ కార్లో 4th థింగ్ మెయిన్ ఏంటంటే బూట్ స్పేస్ అనేది ఒకటి, 0 బూట్ స్పేస్, సేమ్ యాజ్ మనకు గ్రాండ్ i10 కానివ్వండి, షిఫ్ట్ అన్నిట్లో సేమ్ ఉంటుంది. అండ్ పవర్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది మనకు, పెట్రోల్తో కంపేర్ చేస్తే తక్కువ పవర్ అవుట్పుట్ వస్తుంది ఆబ్వియస్లీ అన్ని కార్స్ లాగానే. అండ్ ఆటోమేటిక్ అనేది ఇప్పటివరకు ఏ కార్లో కూడా సిఎన్జీలో రాదు. మీరు మళ్ళీ కామెంట్ చేస్తారు నాకు తెలుసు, ఆటోమేటిక్ అనేది రాలేదు ఇప్పటివరకు. వస్తే ఇస్తే బ్రీజా సిఎన్జీలో మనకు ఆటోమేటిక్ ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సిఎన్జీ ఫిల్ చేసిన ప్రతిసారి అందరూ ఎవరైతే ట్రావెల్ చేస్తారో ప్యాసింజర్ వెనక లేడీస్ కానీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా అందరూ కిందికి దిగాల్సిందే కంపల్సరీగా. అండ్ మైలేజ్ కూడా కొంచెం తక్కువగా అనిపిస్తుంది అదర్ కార్స్ కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో ఆఫ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ టాటా టియాగో XM వేరియంట్ ఆఫ్ సిఎన్జీ రివ్యూ. సో ఈ రివ్యూ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను నేను ప్రతి వీడియోకి, కంప్లీట్ చేయలేరు చాలామంది. ప్లీజ్ లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి, నాకు కొంచెం ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వెళ్ళండి. ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్స్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు డిస్కషన్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం అనేది దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.